అమ్మమ్మ వంటలు. ఇక కరివేపాకు పొడి చేసుకుందామండి. ఇక మా చెట్టుకు కరివేపాకు కొంచెం పెద్ద అయిందని ఇక కొంచెం కరివేపాకు తెంపుకొచ్చిన మా ఇంట్లో చెట్టుకే. ఎండుమిర్చి ఇక మినప్పప్పు, శనగపప్పు, కొన్ని నువ్వులు, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కొంచెం ధనియాలు, కొంచెం చింతపండు, ఇవన్నీ వేసి కరివేపాకు పౌడర్ చేసుకుందామండి. ఇడ్లీలకు, దోశలకు అన్నిటికీ మంచిగా ఉంటుంది. స్టవ్ ముట్టిస్తున్నాం. అన్నీ ఉట్టిగానే వేయించుకుందామండి. ఆయిల్ లేకుండానే వేయించుకున్నాము. కొన్ని మెంతులు వేస్తున్నామండి. కొన్ని మెంతులు వేస్తున్నా. సీడ్స్ అటండి, మంచిదంట. షుగర్ పేషెంట్లకైనా ఎవరికైనా మంచిదంట. కొన్ని వేసుకున్నాము, బాగుంటుందట. చూద్దాము, కొంచెం వేసుకుని అవి కూడా కొంచెం ఆయిల్ అసలే వేయండి. ఆయిల్ ఎక్కడ వేస్తున్నాం. రెండు వేద్దామండి. దానికి సరిపోయేంత రెండు ఎల్లు వేసుకుంటే మంచిగా వేగుతుంది. ఉప్పు కూడా ఇప్పుడు కరివేపాకు అవన్నీ ఇచ్చిన కదా, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొచ్చిన. ఇలా వేద్దాం పౌడరు. పౌడర్ ఉంది. ఆయిల్ ఒక్క చుక్క కూడా వేయకుండా పౌడర్ వేసిన. దోశలకు, ఇడ్లీలకు, అన్నంలకు వెళ్ళి వేసుకొని కొంచెం నెయ్యి, నూనె లేకపోతే ఒట్టిగా అట్లనే తింటే బాగుంటుంది. చూడండి, మీరు కూడా బాగుంటే నచ్చితే చేసుకోండి. నలుగురికి షేర్ చేయండి. బాయ్ అండి.